హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోని సాధ్యం. ఎలా ఉన్నారని మీరు ఎంత బాగున్నారు, అయితే బాగుంటే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నానంట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వ్లాగ్కి ఇది కంటిన్యూస్ అండి. వైజాగ్ వెళ్ళినప్పుడు మేము చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ చూసాం కదా, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఈ చిన్న వ్లాగ్ ఏంటంటే అండి, ఈ సంక్రాంతి ముందు స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట. గొబ్బిళ్ళవి పెట్టించి పిల్లలకి సరదాగా సెలబ్రేషన్స్ ఏవో చేశారు. అప్పుడు మా అమ్మాయి ఇలా లంగావోణి వేసుకొని రెడీ అయ్యి అయితే వెళ్ళింది. అది మీకు షేర్ చేద్దామని చెప్పి చిన్నగా అయితే షేర్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా అరకులో ఒక మ్యూజియంకి అయితే వెళ్ళామండి. అది ట్రైబల్ మ్యూజియం, చాలా బాగుంది. లోపలంతా కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట మేము ఇక్కడ. ఓకే, ఏంటంట లేడీస్ ఒకసారి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు అట్లా. నిజంగా ఎంత బాగుందో. మొహం కనిపించట్లే. అది ఒకసారి రావాలంట. ఓకే, మొత్తం ఇలా ఉంటుంది మిక్సీ. బరకం బరకం తర్వాత నుండి వరకు ఇదిగోండి బుర్రా కేవ్స్. ఇలా అయితే ట్రైన్ వస్తుంది. ఇలాగా ట్రైబల్ మ్యూజియం చూసేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా పొద్దున్నే సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్ళాము. సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక్కడ వచ్చేసి 4:30 అలా అయితే అయింది. 1 అవర్ అయితే పడుతుంది మనకి వీళ్ళు రావడానికి. గుడ్ మార్నింగ్. ముందు ఒక్క చుక్క టీ తాగేసి వెళ్దాము. చాలా చల్లగా ఉందండి ఇక్కడంతా కూడా అరకులో. టీ తాగేసి ఇంకా స్టార్ట్ అవుదాం అక్కడికి. 3 కాఫీ 2 పాలు ఆర్లిచ్చిందండి. అయిపోయింది. ఈ వెయిట్ మేము వైజాగ్ రావాలి. ఎలా రావాలో తెలియట్లేదు.
మా బామ్మ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. వైజాగ్ వెళ్తాం, అక్కడ చేస్తే రూపాయలు ఎలా అర్థం అవ్వట్లేదు. ఇలాగా వేడివేడిగా కాఫీ తాగేసి కార్లో మ్యాప్ పెట్టుకొని బయలుదేరుతున్నామండి. మీకు లాస్ట్ వ్లాగ్లో కనుక మీకు షేర్ చేశాను కదండి, ఇలా ఈ రోడ్లో వెళ్తున్నప్పుడే అనమాట కార్ ఆగిపోయింది. కృష్ణయ్య దయ వల్ల మాకు ఆ వెనకాల ఉన్న ఫ్యామిలీ వాళ్ళు సహాయం చేశారని అయితే చెప్పాను కదా, హెల్ప్ చేశారని. వాళ్ళని మీకు ఈ వ్లాగ్లో పరిచయం చేస్తాను, చూస్తూనే ఉండండి. ఇక్కడ ఏంటంటే ఇలా వెళ్తుంటే ఒకేసారి నేను కెమెరా ఆపేశాను, కానీ ఒక ఆయన 3 చక్కగా సంధ్యావందనం చేసుకుంటున్నారండి, సూర్య నమస్కారాలు చేసుకుంటున్నారు అనమాట. ఒక పెద్ద సాధువు. సన్ రైజ్ ప్లేస్కి అయితే వస్తామండి. ఇక్కడ కొన్ని నిమిషాల్లో సన్ రైజ్ జరగబోతుంది అనమాట. చూస్తూ ఉందరు కానీ షేర్ చేస్తా. చీకట్లో ఇక్కడైతే లైట్ ఏంటి అసలు చెప్పండి. సన్ రైజ్ గురించి వెయిటింగ్ అనమాట. ఇక్కడ మేము మేడం సన్ రైజ్ గురించి అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. బాగున్నా జనాలు ఎదురు చూసుకుంటూ వచ్చేసారు. ఇక్కడ సీనరీస్ చాలా బాగున్నాయండి. వ్యూ పాయింట్ అనమాట ఇది. ఎంత మంది ఉన్నారో, చాలా మంది. వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ అండి. ఇక్కడ మేము నుంచున్నాం కదండి కొండ మీద, కిందంతా లోయ అనమాట. జారి పడ్డామంటే మనకి ఎముకలు కూడా కనపడవు, అలా ఉంది. అయినా సరే చూడండి ఎంతమంది ఉన్నారో, తోసుకొని గనక ముందుకు వచ్చేస్తే పడిపోతాం అనమాట, అలా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ సన్ కోసమే వెయిటింగ్ అనమాట. అక్కడ సీనరీ అంతా చాలా బాగుంది. సెల్ఫీస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు అందరూ కూడా. అది చూపించారా? వ్యూ పాయింట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాబు గారు? సూపర్. చూసాం, బాగుందండి. ఇక్కడ మా వారైతే మా అత్తగారు వాళ్ళకి కూడా ఫోన్ చేసి చూపించారు, సూర్యుడు ఎలా వస్తున్నాడు చూడండి అని చెప్పేసి వీడియో కాల్ చేసి. ఎక్సలెంట్గా ఉందన్నమాట అంతా కూడా, చాలా బాగుంది. సరే అమ్మా, వీడియో తీసుకుంటాను నేను. ఇంకా రూమ్కి వెళ్ళాక మాట్లాడుతుందట. సన్ రైజ్ అండి, ఇదంతా మంచి అండి. కింద అంటే ఊరు, అరకు ఊరు ఊరండి. సముద్రం కాదండి, మంచి అండి. కానీ చూడడానికి అలాగే ఉంది. మనం చైనా అన్న రాజమీర్ సన్ రైజ్ చాలా బాగుంది. అదంతా మంచి. భోగి తిరుగుతున్నారా? ఒకసారి పెద్దమ్మకి చూపించవా? లైటింగ్ రావట్లేదు.
వాడు వెనకాల నుండి ఎక్కడ పట్టుకున్నాడు. నాన్నగారు అందుకే చెప్తున్నారు. నా ఫోన్ జాగ్రత్త, నువ్వు నన్ను గట్టి పట్టుకొని లాక్ మనసు. నా ఫోన్ చూడు. మాకు హెల్ప్ చేసిన ఫ్యామిలీ వీళ్ళేనండి. వద్దు పడిపోతావు. బాగుందన్నమాట ప్లేస్ మొత్తం కూడా చాలా అందంగా ఉంటుంది. చూడటం. ఇక్కడ వ్యూస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చక్కగా చూసేసి ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. వచ్చేస్తున్నాము. మన కారైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వచ్చేస్తున్నాం. ఈయనైతే ఎక్కి కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ అవడమే. అదండి ఆయన అయితే ఎక్కేశారు. వెనకాల సీనరీ చాలా బాగుందన్నమాట. టెంట్ హౌస్లు అండి అవి. రూములు దొరకని వాళ్ళు ఏంటంటే అలా తీసుకొని చక్కగా ఉండొచ్చు. రాత్రిపూట కూడా సేఫ్టీ అయితే చెప్పలేం మనం, కానీ చాలా బాగుంది. అంతా కూడా ఒక చిన్న గొడుగులాగా అనమాట. గొడుగులో కూర్చోవడమే. చాలా మంది ఉన్నారు అక్కడ. మాకైతే రూమ్ దొరికింది. మేము రూమ్లో అయితే ఉన్నాము. వుడెన్ బ్రిడ్జ్ అంటండి. వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం. కాఫీ తోటల మధ్యలో ఉంటుందంట. చూసేద్దాం పదండి వెళ్ళి. లోపలికి అయితే వెళ్ళాలి ఇలాగా నడుచుకుంటూ. ఇవన్నీ కార్లు ఇక్కడ ట్రాఫిక్ అయితే కొద్దిగా ఎండ ఉందన్నమాట. ఏదో
ఎటువైపు నుంచి వెళ్ళాలో అన్నది చూస్తున్నాను. ఏంటి పైకి కాఫీ తోటలో అన్ని కార్లు అయితే కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయిందన్నమాట. ఎక్కేసాం. ఇవే కాఫీ మొక్కలు ఉన్నాయన్నమాట. ఏం లేదండి, వుడెన్ బ్రిడ్జ్ లాగా కట్టారు. మనం చెట్ల మధ్యలో నడవకుండా వీలుగా అయితే బాగుంది అనిపించింది. మేము ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాం ఇది చూసేసి ఇంటికి వైజాగ్. ఇవే కాకుండా ఇంకా బుర్రా కేవ్స్ కూడా చూసామండి. ఈ వెళ్ళిన కొద్దీ చాలా దూరం ఉందనమాట. ఏవో మేము ఒక 10 గృహాల వరకు అయితే లోపల వరకు అయితే వెళ్ళి చూసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. అవి కూడా నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఓకేనండి, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్.